డిఎస్సి వ్యవహారంపై వైసీపీ ఆందోళనలు కొనసాగుతున్న వేళ కూటమి ప్రభుత్వం రాజకీయంగా ఎదురుదాడికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. డిఎస్సిపై వైసీపీ చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పడంతో పాటు గత ప్రభుత్వ హయాంలో జరిగినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్రూప్ 1 వ్యవహారాన్ని తెరపైకి తీసుకురావాలని కూటమి భావిస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ శాసనమండలి వేదికగా డిఎస్సి వర్సెస్ గ్రూప్ 1 అంశాలపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు కూటమి వ్యూహం ఏంటి? గ్రూప్ 1 అంశంలో ప్రభుత్వం ఏం చెబుతోంది? ఈ రాజకీయ పోరాటం ఎటువైపు దారితీస్తోంది? డిఎస్సి ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన అంశం. డిఎస్సిలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆందోళనలు చేస్తోంది. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది. అభ్యర్థులకు అన్యాయం జరిగిందంటూ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయితే వైసీపీ ఆరోపణలను కూటమి ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోంది. డిఎస్సి ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు జరగలేదని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే అధికారులు పూర్తి వివరాలను వెల్లడించారని, అయినప్పటికీ రాజకీయ ప్రయోజనాల కోసం కావాలని బురద జల్లే ప్రయత్నం చేస్తే ఉపేక్షించబోమని సీఎం చంద్రబాబు స్పష్టం చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. డిఎస్సి వ్యవహారంపై వైసీపీ నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం గ్రూప్ 1 అస్త్రంతో ఎదురుదాడికి సిద్ధమవుతోంది. డిఎస్సిలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేస్తూనే ఆరోపణలు చేసేవారు ఆధారాలు తీసుకురావాలని, సవాలు విసరాలని మంత్రులకు సూచిస్తున్నారు. ఇప్పటికే అధికారులు అన్ని వివరాలు వెల్లడించారని, అయినప్పటికీ కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తే రాజకీయంగా వదిలిపెట్టొద్దని సీఎం తేల్చి చెబుతున్నారట. డిఎస్సిపై వైసీపీ రాజకీయంగా దాడి చేస్తే గ్రూప్ 1 కౌంటర్ అటాక్ గా ఉపయోగించాలన్నది కూటమి వ్యూహంగా కనిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాలను సైతం ఈ గ్రూప్ 1 అంశాలను పెద్ద ఎత్తున లేవనెత్తాలని మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేస్తున్నారట. ప్రధానంగా మండలిలో వైసీపీకి బలం ఉందనే ఆలోచనతో డిఎస్సి అంశాలను తీసుకొస్తారని, వాటికి సమాధానం చెబుతూనే గ్రూప్ 1లో ఏ విధంగా అవకతవకలు జరిగాయో మంత్రులందరూ కౌంటర్ ఇచ్చేలా సిద్ధమవ్వాలని సీఎం సూచిస్తున్నారట. దీంతో డిఎస్సి అంశంలో వైసీపీ చేస్తున్న విమర్శలకు కేవలం అధికారిక సమాధానాలకే పరిమితం కాకుండా రాజకీయంగా కూడా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇవ్వాలని కూటమి నిర్ణయించినట్లు కనిపిస్తోంది. డిఎస్సిపై వైసీపీ, గ్రూప్ 1పై కూటమి, ఇలా 2 అంశాల చుట్టూ ఏపీ రాజకీయ సమరం మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇదే సమయంలో గ్రూప్ 1 వ్యవహారం కూటమికి మరో రాజకీయ అస్త్రంగా మారుతోంది. గ్రూప్ 1 మూల్యాంకనంలో 97% జవాబు పత్రాలు దిద్దిన తీరుపై సీఎం, మంత్రులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లతో జవాబు పత్రాలు దిద్దించారంటూ వచ్చిన వార్తలపైన సమావేశంలో చర్చ జరిగింది. తమకు అన్యాయం జరిగిందని కోర్టును ఆశ్రయించిన అభ్యర్థులతో మాట్లాడి పూర్తి సమాచారాన్ని సేకరించాలని సీఎం ఆదేశించడం ఈ వ్యవహారాన్ని మరింత లోతుగా పరిశీలించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందన్న సంకేతాలను ఇస్తోంది. అవసరమైతే గ్రూప్ 1 అభ్యర్థులు సైతం వైసీపీపై నిరసనలు తెలియచేసేలా వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు పొలిటికల్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సిట్ నివేదికలోని అంశాలు ఇప్పుడు రాజకీయ చర్చకు కేంద్రంగా మారుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది, అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శి పాత్ర ఏంటి, మరికొందరు అధికారుల ప్రమేయం ఉందా అనే అంశాలపై మరింత సమాచారాన్ని సేకరించాలని మంత్రులు దృష్టి పెట్టాలని సీఎం దిశానిర్దేశం చేస్తున్నారట. అయితే సిట్ నివేదిక కోర్టు పరిధిలో ఉందని, న్యాయస్థానం నిర్ణయం ఏంటో చూద్దామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అదే సమయంలో పోలీస్ శాఖకు కూడా సంబంధిత అంశాలపై సమాచారం సేకరించే బాధ్యత అప్పగించినట్లు సీఎం వెల్లడించారు. దీంతో గ్రూప్ 1 అంశం అసెంబ్లీ సమావేశాలను హాట్ టాపిక్ గా మారే అవకాశం కనిపిస్తోంది. ఒకవైపు డిఎస్సిపై వైసీపీ ఆందోళనలు, మరోవైపు గ్రూప్ 1 వ్యవహారంపై కూటమి ఎదురుదాడి. ఏపీ రాజకీయాల్లో 2 అంశాలు పరస్పరం ఢీకొనే పరిస్థితి కనిపిస్తోంది. డిఎస్సిపై వైసీపీ ఆరోపణలు చేస్తే గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్ 1 వ్యవహారాన్ని తెరపైకి తీసుకురావాలని కూటమి సిద్ధమవుతోంది. అసెంబ్లీ, మండలి వేదికలుగా 2 అంశాలపై మాటల యుద్ధం మరింత ముదిరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ఆరోపణలకు ఆధారాలతో సమాధానమివ్వాలని, అవసరమైతే రాజకీయంగా కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలని చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేయడం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ వర్సెస్ కూటమి ఏ విధంగా రాజకీయ హిట్ పెంచబోతాయో చూడాల్సిందే.